పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకుని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపించకపోతే జూన్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. టైంకు జీతాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే జూడాల సమ్మెకు సంఘీభావంగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసన తెలిపారు. నమస్కారం. ఇవాళ ఉస్మానియా జూడా సభ్యులమైన మేము ఇక్కడ అందరం కలిసి ప్రొటెస్ట్ చేయడానికి గల మెయిన్ కారణం తెలంగాణ జూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి సోమవారం అనగా 24వ తేదీ నుండి మేమందరం సమ్మెకి దిగుతున్నాము. దీనికి సంఘీభావంగా మేము ఉస్మానియా జూడా సభ్యులమైన మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము. దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మాకు స్టైఫండ్స్ రెగ్యులర్గా రావడం లేదు. గత 6 నెలలుగా కూడా మేము మంత్రుల చుట్టూ తిరిగినా సరే మరి డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేసినా సరే వాళ్ళు ఎంతసేపు చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు ఈ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫండ్స్ వస్తాయని ఎక్కడ మాకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. ప్రతి నెల మేము వెళ్ళి తిరిగి వాళ్ళ వెంట పడితే కానీ మాకు స్టైఫండ్స్ రాని పరిస్థితి ఈరోజు. అండ్ ఇంకొకటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 4-5 ఏళ్ళు అవుతుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతపడి మెయిన్ బిల్డింగ్ మూసేసి పక్కనున్న అడ్జసెంట్ బిల్డింగ్స్లో నడిపిస్తున్నాము. దానివల్ల అక్కడ ఫ్లోర్ స్పేస్ తక్కువై ఓవర్ క్రౌడింగ్ పెరిగి మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా పెరిగింది. అండ్ వర్షాకాలం వస్తే లీకేజ్ చూస్తే మనము పేషెంట్ల బెడ్స్ తెరిచిపోతున్నాయి. పేషెంట్స్కి బెడ్స్ లేక కింద వేసి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి వల్ల ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కావాలి. దానికి మేము ఇక్కడ కట్టిస్తాము అని వాళ్ళు మాకు డాక్యుమెంట్ రిలీజ్ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేయాలి. ఇది ఇంకొక మా ప్రైమరీ డిమాండ్. అండ్ హాస్టల్స్ అండి, ప్రతి సంవత్సరం సీట్లు పెరుగుతున్నాయి కానీ హాస్టల్ సంఖ్య ఎక్కడ పెరగడం లేదు. ఇప్పుడున్న హాస్టల్స్లో 3, 4, 5 అందరం ఇరుక్కొని ఉండాల్సి వస్తుంది. స్టూడెంట్స్ కానీ పీజీస్ కానీ మేము మరి మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. ఎన్ఎంసీ ప్రకారం మరి సీట్లు పెంచుతున్నారు. మరి ఎన్ఎంసీ ప్రకారం మాకు అందరికీ హాస్టల్స్ కల్పించాలి కదా. ఇవి మా మెయిన్ డిమాండ్స్.